విప్రో నుంచి వలసలు మొదలయ్యాయా? ఇప్పుడు ఈ వీడియోలో మనం దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. కాల్స్ పీక్స్‌లో ఎప్పుడు ఉంటాయి ఏంటి? మన ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పీక్స్‌లో ఉంటాయి ఏంటి? ఎందుకు ఉంటాయి? ఆ డీటెయిల్ వీడియో అనేది ఒక వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. వెరీ రీసెంట్‌గానే అప్డేట్ చేశాను. ఇక్కడ కాల్స్ విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ కాల్స్ అనేవి ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఒక టైం అనేది ఉంటుంది. మనం డిసెంబర్లో చూసుకుంటే మనం మాట్లాడుకున్నాం. డిసెంబర్లో అనేది ఎప్పుడు కూడా కాల్స్ ఉన్నాయి. ఎందుకు కాల్స్ ఉన్నాయి? డిసెంబర్ మొత్తం ఈ డిసెంబర్ యుఎస్ మొత్తం వర్కింగ్ కాదు. ఓకే, యుఎస్ మొత్తం వర్కింగ్ కాదు, అందువల్ల ఆ మంత్లో కాల్స్ ఉండవని మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. అండ్ గ్లోబల్ రెసిషన్ ఉంటే మనకి కాల్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి జూన్ జూలై వరకు ఇది పీక్ టైం. అంటే ఇప్పుడు ఒకవేళ ఇయర్ మొత్తంలో, ఇయర్ 2024 మొత్తంలో కూడా పీక్స్లో రిక్రూట్మెంట్ జరిగేది ఎప్పుడు అంటే ఫిబ్రవరి టు జూన్. కొన్ని సినారియోస్లో జూలై ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. కానీ వన్స్ ఆగస్ట్ నుంచి చూసుకుంటే ఆగస్ట్ నుంచి మనకి కాల్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కాల్స్ తగ్గుతూ వస్తాయి. డిసెంబర్లో నిల్ అయిపోతుంది. మళ్ళీ జనవరి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫిబ్రవరిలో ఇది ప్యాటర్న్ అనేది ఎవ్రీ కంపెనీ ఎవ్రీ ఇయర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ సేమ్ ప్యాటర్న్. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, సో మళ్ళీ అంటే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే కౌన్సిలింగ్కి చాలా ఎక్కువ మంది ఉన్నారు. కెరీర్ కౌన్సిలింగ్కి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. డెఫినెట్లీ నేను ఇప్పుడు ఈవెన్ ఫెస్టివల్ అయినా కానీ వర్కింగ్లోనే ఉన్నాను. అండ్ నాకు కుదిరినంత వరకు, నేను అవకాశం ఉన్నంత వరకు తీసుకుంటూనే ఉన్నాను. సో మీరు కూడా కొంచెం అందుబాటులో ఉండి, అంటే ఇప్పుడు నేను ఫెస్టివల్లో వర్క్ చేస్తున్నాను, మీరు కూడా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వని నేను చెప్పలేను, ఫోర్స్ ఏం లేదు. ఒకవేళ లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేను కౌన్సిలింగ్లో అటెండ్ చేసి తీసుకుంటాను. అండ్ ఒకవేళ లేట్ అయ్యి ఉంటే సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్, ఎందుకంటే చాలా డిలే అవుతుంది, నాకు కూడా తెలుసు ఆ విషయం. అండ్ ఇక్కడ విప్రోలో Q4 రిజల్ట్స్లో దాదాపు 12% పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది, పడిపోయి అంటే 2694 దాకా ఉంది. ఓకే, విప్రో కంపెనీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఎందుకంటే రకరకాల కారణాలు. ఫస్ట్ మూన్ లైటింగ్ తీసుకొచ్చింది. తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో మనం ఇప్పుడు చూసుకుంటే మా కంపెనీ నుంచి కాంపిటేటివ్ కంపెనీలో 10 సంవత్సరాల వరకు జాయిన్ అవ్వద్దని ఒక రూల్ పబ్లిక్ తీసుకొచ్చి, నాన్ కాంపిటేటివ్ యాక్ట్ కింద. సో ఈ విధంగా ఏంటి అంటే కంటిన్యూస్గా ఈ డెసిషన్స్ వల్ల కంపెనీ మీద చాలా మంది ఏమనుకుంటారంటే, ఇలా చేస్తా ఉంది, ఎందుకు ఇలా చేస్తా ఉంది విప్రో కంపెనీ, దీనివల్ల కంపెనీకి ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. ఒకవేళ వలసలు అయితే ఉన్నాయి, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం సిమిలర్గా 1% మాత్రమే తేడా ఉంది. లాస్ట్ ఇయర్ 15.5% అయితే ఇప్పుడు 14.4% మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ కానీ వీటి వల్ల, కొన్ని తీసుకున్న డెసిషన్స్ వల్ల ఎప్పుడు విప్రో అనే కంపెనీ వార్తల్లో నిలుస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ కంపెనీస్ అంటే కంపెనీ బ్యాడ్, కంపెనీ తక్కువైపోతుంది అట్లనేం కాదు. విప్రో కంపెనీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఇది దీనివల్ల ఈ మనకి ప్లస్ మైనస్ అంటే, డెఫినెట్లీ ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా కూడా ఫిబ్రవరి టు జూన్ జూలై అనేది జనరల్గా ఏంటి అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి పోవడం, ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీలు మారడం అనేది సహజం. అండ్ ప్యాకేజీలు కూడా పెరగాలంటే సేమ్ కంపెనీలో ఉంటే అంత హైక్ అనేది మనకు రాదు, కాబట్టి ఇది చాలా సర్వసాధారణమైన విషయం. సో దీన్ని అంతా మనం సీరియస్గా తీసుకోవద్దు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు మన కంపెనీలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, నాన్ కాంపిటేటివ్ ఏంటి, తర్వాత మళ్ళీ కంపెనీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా జాయిన్ అవ్వకండి. అన్నీ తెలుసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీరు కంపెనీలో జాయిన్ అవ్వండి. విప్రో నుంచి వలసలు మొదలయ్యాయి. నేను విప్రో కంపెనీలో జాబ్ అప్లై చేసుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ అప్లై చేసుకోవచ్చు. దెర్ ఆర్ మెనీ పీపుల్, కొన్ని వేల మంది ఆ కంపెనీలో, దాదాపు 2,40,000 మంది ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. అంటే దగ్గర దగ్గర 2.5 lakhs పర్సన్స్ వర్క్ చేస్తున్నారు. సో దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వెళ్ళండి. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలుసుకొని, ఈ నాన్ కాంపిటేటివ్ ఇది మీకు అప్లికబుల్ అవుతుందా కాదా అన్నీ తెలుసుకొని మాత్రమే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వండి. ఓకే, ఒకసారి ఆలోచించండి. దీనివల్ల మనకి ప్లస్ మైనస్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. డెఫినెట్లీ ఈ టైంలో కంపెనీలు మారడం అనేది సహజం, కంపెనీ నుంచి వెళ్ళిపోవడం కూడా చాలా సహజం. దీనివల్ల ఏంటి అంటే ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆపర్చునిటీస్ని మనం గ్రాప్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.